ఇప్పటి వరకు నేను హీరోయిన్‌గా చేశాను, ఆర్టిస్ట్‌గా చేశాను. కానీ ఫస్ట్ టైమ్ ఇవాళ నేను ఇంటర్వ్యూ చేయడానికి ఈ చైర్‌లో కూర్చున్నాను. ఇంటర్వ్యూ చేయబోయేది శివాజీ గారితో పాటు ఇంకొక పర్సన్. ఆ పర్సన్ ఎవరో తెలియంగానే వెంటనే ఒప్పుకున్నాను. ఆ పర్సన్ ఎవరంటే ఒక స్టార్ ప్రొడ్యూసర్ అట్ ద సేమ్ టైమ్ మోస్ట్ హ్యాపెనింగ్ పర్సన్. అండ్ ఆ పర్సన్ పేరు బండ్ల గణేష్ గారు. హాయ్ అమ్మా. నమస్కారం. హలో శివాజీ గారు. హలో లయ గారు, నమస్కారం. సంతోషం. చాలా రోజుల తర్వాత లయాన్ని కలవటం నాకు ఆనందంగా ఉంది. ఎందుకంటే నేను చిన్న చిన్న వేషాలు ఇష్ట టైంలో ఆ అమ్మాయి క్రేజీ హీరోయిన్. అప్పట్లో లయతో కానీ వాళ్ళ మదర్తో కానీ మాట్లాడుతుంటే మన సొంత మనుషులతో మాట్లాడేంత ఫీలింగ్ ఉండేది నాకు. నాకు ఇష్టమైన వ్యక్తి, ఇష్టమైన హీరోయిన్, ఒక తెలుగు అమ్మాయి. ఆ రోజుల్లో మంచి మంచి సినిమాలు చేయడం నేను చాలా ఆనందపడేవాడిని. ఈ విధంగా కలవటం నాకు చాలా సంతోషాన్ని చాలా ఇచ్చింది. థ్యాంక్ యూ. సంతోషంగా ఉందండి. థ్యాంక్ యూ సో మచ్. సో మీరు ఇప్పుడు ఏంటి ఇంత గ్లామర్గా ఉన్నారు? మీ కాంప్లిమెంట్ చాలా ఆనందంగా ఉందమ్మా. నేను గ్లామర్గా లేను, మామూలుగా ఉంది. నువ్వు నిజంగానే గ్లామర్గా ఉన్నారు. మీరు పాదయాత్ర చేసినట్టున్నారు కదా ముందని. దానికి రీజన్ ఏంటండి? చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు మొక్కున్నానమ్మా. నేను వెంకటేశ్వర స్వామిని బాగా నమ్ముతాను. ఓకే ఓకే. చంద్రబాబు నాయుడు గారు ప్రాణంతో బయటకు వస్తే నడిచి వస్తాను మొక్కున్నాను. అది లాస్ట్ మంత్ జనవరి 13th కేసు కొట్టేయడం జరిగింది. 19th బయలుదేరి 23 రోజులు పాదయాత్ర చేసి స్వామివారికి మొక్కుని వెంకటేశ్వర స్వామితో మొక్కు పెట్టుకోకూడదన్న చెల్లించుకొని వచ్చాను. భాగంగా నేను కూడా దాంట్లో భాగంగా అన్నని దారి దాంట్లో తిరుపతికి స్వామి దగ్గర ఫస్ట్ ఆ యాత్రకి నా ఆత్మీయులు నేను ఎవరికి చెప్పలేదమ్మా. నాకు అత్యంత సన్నిహితుడు, నా ప్రాణమిత్రుడు, నా సోదరుడు శివయ్యజీకి ఫోన్ చేసి, శివ నేను ఇట్లా వెళ్తున్నానంటే మా ఊరు వచ్చి షాద్నగర్ వచ్చి మనాడి చేతుల మీదుగా ప్రారంభించి, మనాడి చెయ్యి ఎంత మంచిదంటే దాదాపు 537 కిలోమీటర్స్ నడిచానమ్మా. చీమ కుట్టినంత ఇబ్బంది కూడా జరగలేదు మాకు. అంటే ఆ భగవంతుడి సంకల్పం, దేవుడు కూడా, మిత్రుడు విషెస్. నేను చెప్తున్నా కదా అన్న, నేను వచ్చిన ఇండస్ట్రీకి నేను వచ్చిన కొత్తలో నాకు షూటింగ్స్లో ఫస్ట్ పరిచయం ఇక్కడ పరిచయం అయింది 4-5. ఆ 4-5లో గణేష్ అన్న ఒకడు. గణేష్ అన్న, వేణుమాధవ్, ఉత్తేజు, తిరుపతి ప్రకాష్, మేము 5 స్టూడెంట్స్ చిరంజీవి గారి సినిమాకి మాస్టర్ సినిమాకి. అక్కడ పరిచయం అయిన అన్న నాకు కాంటాక్ట్ లేదు అంటే నాకు ఎవరైనా కాంటాక్ట్ చేయాలంటే ఏం చేయాలి? అప్పుడు ఉండే మాకు పేజర్ ఉండేది. సో అన్న ఒకరోజు పేజర్ తీసి, అరే శివ ఇది నీ దగ్గర ఉంచుకోరా అని ఇచ్చాడు. సో అది ఎంత పెద్ద విషయం ఆ రోజున. ఏం కాదు, శివాజీ అంటే నాకు పర్సనల్గా చాలా ఇష్టం. ఎందుకంటే శివాజీది మాది అంతా ఒక మామూలు అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్ మాది. మా నాన్న కానీ శివాజీ వాళ్ళ ఫాదర్ కానీ మేమంతా వ్యవసాయదారుల కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళమే, ఒక ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళమే. మా అన్నీ అట్లా ఏదో ఇది బీరకాయ పీసు బంధుత్వాలు కానీ కలుపుకుంటూ శివాజీ హీరో కావాలి, శివాజీ పెద్ద హీరో కావాలి మనస్ఫూర్తిగా కోరుకున్న వాళ్ళు నేను ఒకడిని. అప్పుడు రాఘవేంద్రరావు గారి సినిమా, అప్పుడు మేము వేషాలు టైంలో లైవ్ కూడా వచ్చిందా, అప్పుడు అదే ఆ సినిమా చేస్తుంటే లాస్ట్ వరకు శివాజీ కోసం నాకు యాంగ్జైటీగా ఉండేది, మనాడు రావాలి అని. అప్పుడు ఏదో ఆల్రెడీ ముందు మ్యాచ్ ఫిక్సింగ్ కాబట్టి అది ఫిక్స్ అయిపోయి మనాడికి మిస్ అయింది. కానీ ఏదైనా భగవంతుడు ఎవరికి ఏం చేసినా ఎవరికి ఏం వాళ్ళని ఇస్తాడు. ఇవాళ భగవంతుడి వల్ల మనం చాలా హ్యాపీగా ఉన్నాం. అందుకని భగవంతుడికి ఒక్కసారి హృదయపూర్వక ఈ జన్మనిచ్చి ఈ బతుకునిచ్చినందుకు ఆయనకు ఒక్కసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, సాంప్రదాయని సుప్పిని శుద్ధపూసిని పెద్ద హిట్ అవ్వాలని, శివాజీకి ఈ సినిమా అన్ని విధాలుగా మంచి పేరు, మంచి డబ్బు, మంచి పరపతి తీసుకొచ్చి ఇంకా 10 సినిమాలు తేవాలి. శివాజీ ఆర్టిస్ట్గా కొత్తగా ప్రూవ్ చేసుకోవాల్సింది ఏమీ లేదు. మొన్న కోర్ట్ సినిమా కానీ, ఈ మధ్య ఒక దండోరా అనే సినిమా కానీ చింపి చాటేశాడు. దండోరా సినిమా నేను చూస్తే అదే శివాజీ ఒక మలయాళీయో ఇంకో ఉంటే ఇంటర్నేషనల్ అవార్డు ఎప్పుడు వచ్చేది కదా. నాకు శివాజీ తెలుగువాడు అయినందుకు ఆ దండోరా సినిమా చూసిన తర్వాత నాకు గర్వం అనిపించింది. ఇంత గొప్ప నటుడు మనాడు ఉన్నాడు కదా. ఇక నుంచి ఈ సెకండ్ ఇన్నింగ్స్లో శివాజీ భవిష్యత్తు అద్భుతంగా ఉండబోతుంది. ఎక్స్ట్రానరీ క్యారెక్టర్స్ శివాజీ కోసం రాసుకుంటున్నారు పిల్లలు. ఈ మధ్య నేను కథలు వింటుంటే ఎవరు వచ్చి కథ చెప్పినా, ఈ మధ్య వరుసగా 4-5 కథలు విన్నాను. కథలు వింటే ఎవరు వచ్చినా శివాజీని బేస్ చేసుకొని కథ చెప్తున్నారు. నా కడుపు నిండిపోతుంది. మన నాడు కోసం కథలు రాస్తున్నారు, మన శివయ్య కోసం ఇంత బాగా జరుగుతుంది అని చేస్తుంటే నిజంగా నటనని ఎవరు దోసుకోలేరమ్మా. ఎవడగానే ఎప్పుడైనా వెలికి తీస్తారు. కొద్దిగా లేట్ అవ్వచ్చు కానీ బయటికి రావటం ఖాయం, జనాన్ని ఆదరణ పొందడం ఖాయం.
చిరస్థాయిగా మనాడు ఒక తెలుగు చలనచిత్ర పరిశ్రమలో భవిష్యత్తులో వాడు చెప్పుకునే రోజుల్లో శివాజీ అనేవాడు ఒక అద్భుతమైన నటుడు వాడు చెప్పుకునే విధంగా రావటం నాకు ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ. చాలా అంటే సంతోషం. లయ గణేష్ అన్న ఏంటంటే వెరీ ఫోకస్డ్ మ్యాన్. తను ఏదన్నా అనుకుంటే ఖచ్చితంగా గోల్కి రీచ్ అయ్యే వరకు నిద్రపోడు. వాళ్ళు ఒక చిన్న ఫారమ్స్ పెట్టుకున్నారు. వాళ్ళ నాన్నగారు వాళ్ళు బళ్ళారి నుంచి వచ్చి, అక్కడ కర్ణాటక నుంచి వచ్చి, క్యాంపుల నుంచి వచ్చి హైదరాబాద్లో షాద్నగర్ దగ్గర కోళ్ళ ఫామ్ పెట్టారు. లయ నువ్వు నమ్ముతావు లేదు, వాళ్ళ నాన్న బతుకు తెరువు కోసం వచ్చాడు, తనకేమో ఆర్టిస్ట్ అవ్వాలంది. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేవాడు, హైదరాబాద్ వచ్చి ఏదో చిన్న చిన్న వేషాలు చేసుకుని వెళ్ళేవాడు. లయ ఈ రోజున పౌల్ట్రీ ఇండస్ట్రీలో బండ్ల గణేష్ అంటే ఒక బ్రాండ్. ఐ స్వేర్, నిజంగా చెప్తున్నాను నేను. తెలుసు. ఏంటి అలాగే రియల్ ఎస్టేట్లో తను ఈజ్ ఎ కింగ్. ఇన్ని ఉన్నాయి తనకి. ఈ చంద్రబాబు నాయుడు గారి గురించి, ఈ సొసైటీ గురించి, లేదంటే తనకు కావాల్సిన వాళ్ళ కోసం ఎంత దూరం పోయే నేచరు. ఎగ్జాంపుల్ చెప్తాను, మన సినిమా గురించే చెప్తాను నీకు. నేను ఈ సినిమాకి మనకి ఒక సాంగ్ ఉంది. నేను అనుకున్నాను ఈ సాంగ్ ఎలాగైనా ఈ సినిమాలో పెట్టాలి, ఈ సాంగ్ చాలా చాలా దూరం తీసుకెళ్ళిద్ది అన్నప్పుడు అలా ఈ సాంగ్కి నేను అనుకున్నది ఏంటంటే ఈ సాంగ్ చేస్తే కొంచెం హిందీ సాంగ్, యాక్చువల్ ఉర్దూ సాంగ్ అనుకున్నాను నేను. అప్పుడు జానీలు ఇవ్వరని చెప్పి నేను మాట్లాడుతుంటే మా అబ్బాయి అన్నాడు, కాదు మా చిన్నాడు రిక్కీ, బండ్ల గణేష్ అంకుల్ని అడుగు నాన్న. గణేష్ అన్న ఈ సాంగ్ కానన్న. లేదు నాన్న నీకు తెలీదు, ఆయన ట్రెండింగ్లో ఉన్నాడు నాన్న, ఆయన చేస్తే చాలా బాగుంటుంది, మనకి హెల్ప్ అయ్యిద్ది అని అన్నాడు. సరేరా అన్నకి ఇష్టం ఉంటే అడుగుతాను నన్ను. అయ్యి నువ్వు నమ్మవు అన్న, ఒక చిన్న సాంగ్ ఉంది వినిపిస్తాను, ఊరికే వినన్నా నువ్వు, నేను ఎందుకు ఈ సినిమాకి ఈ సాంగ్లో నువ్వు ఉంటే బాగుంటుందని. ఊరుకోరా, మనం ఎందుకు ఇప్పుడు సాంగ్ చేయటం వద్దు, బాగోదురా. లేదు ఊరికినే నువ్వు చేయకపోయినా పర్లేదన్నా, సాంగ్ ఒకసారి వింటావా అన్న. సరే ఇంటికి రా అన్నాడు. ఇంటికి వెళ్ళాను లయ, పాట వింటున్నాడు, ఇదిగో ఇంతే తలకాయ ఇంతే నవ్వుకుంటున్నాడు. నవ్వుకొని నేను చేస్తాను పో, తలకాయ కూడా పైకి ఎత్తలా, నేను చేస్తున్నాను ఇంతే అంటాడు. ఎవరితో తనకి నచ్చితే తను ఎప్పుడు సర్లే సరే చేస్తా పో, చేస్తాను అంతే లయ. ఆ తర్వాత సహజంగా ఏంటంటే నేను డబ్బులు లేకుండా ఎవరితోనూ పని చేయించుకోను. నేను అన్నకి నేను డబ్బులు ఇచ్చే స్థాయి కూడా కాదు. ధర్మంగా చెప్తాం, ధర్మంగా మాట్లాడుకుందాం. ఆయన ప్రొడ్యూసర్గా తెలుగు సినిమా ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది స్టార్ ప్రొడ్యూసర్. ఆపేశాడు, తను స్టార్ ప్రొడ్యూసర్గా ఉన్నప్పుడే ఆపాడు తప్ప సినిమాలు పోయి ఆపలేదు. ఆయనకి డబ్బులు నేను ఎలా అడగలే. అయినా సరే అన్నా ఏదోటి చేస్తా అన్నాను. నిర్భయ్ ఎవడరా నువ్వు నాకు చేయటం ఏందిరా, నీ బుద్ధి ఉందా ఏమన్నా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఫ్రెండ్షిప్ అనేది అప్పుడప్పుడు ఇప్పుడు అన్ని జీవితంలో ఒకటే కాదు కదా, అంత డబ్బు తీసుకునే దగ్గర డబ్బులు తీసుకుంటాను, వసూలు చేసే దగ్గర చేస్తాను. నేను ప్రతిరోజు డబ్బు కోసం పని చేస్తాను. మనస్సాక్షి అని ఉంటుంది కదా, మన అనేవాడికి ఉంటుంది కదా. మన శివాజీ ఇచ్చే డబ్బులు కాదు కదా నాకు. శివాజీ వాడు సక్సెస్ కొట్టాలి, నంబర్ 1 ఉండాలి. శివాజీ గతంలో పడ్డ ఇబ్బందులు నాకు తెలుసు, ఎందుకంటే అన్యాయంగా జనంలో దారిని పోయి అన్ని మనాడి నెత్తి మీద వేస్తారు. శివాజీ క్యారెక్టర్ నాకు తెలుసు, శివాజీ క్యాలిబర్ నాకు తెలుసు, శివాజీ వ్యక్తిత్వం నాకు తెలుసు. శివయ్య అనేవాడు ఎంతోమంది నిలబడ్డాడు, ఏదున్నా బోళాగా మాట్లాడతాడు. మేమందరం మా నోట్లో ఒకటి, మనసులో ఒకటి, పొట్టలో ఒకటి, ఇంకా కింద ఒకటి, తల్లో ఒకటి ఉండదు. మా మనసులో ఏది ఉంటే అది నోట్లోంచి బయటికి రావటమే మా స్టైల్ అది. నేను మా శివాజీ ఎప్పుడైనా ఒక స్కెచ్ చెయ్యం, పలానా లయ వస్తుంది, లయతో ఇట్లా మాట్లాడాలి, ఇట్లా చేయాలి, మేము డిజైన్ చేయం. నాకు కనపడంగానే మాకు ఏది ఉంటే అది మాట్లాడేస్తాం. దాని తర్వాత మంచి అయితే హ్యాపీ, చెడు అయితే తీసుకుంటాం. ఎందుకంటే మనాడు జనం కోసం అనుకున్నది మాట్లాడితే ఎవరెవరో మనం మాట్లాడారు. నేను అనుకున్నాను ఇది అన్యాయం కదా, ఇది ఎంత అన్యాయం, ఎందుకు ఇట్లా మాట్లాడొచ్చా? మంచి కోసం మాట్లాడాడు, అందరం బాగుండాలని మాట్లాడాడు. సరే ఎవరో ఒక టైం పాస్ ఒకటి మనం ఏం మాట్లాడేది అది ఎవరికి ఏం జరగలేదు. కానీ శివాజీ క్యారెక్టర్ అంటే నాకు ఇష్టం, శివాజీ వ్యక్తిత్వం, వాడు మాట్లాడే మాటలంటే నాకు ఇష్టం. జనానికి నిలబడతాడు. ఎంత నిలబడతాడంటే ఎన్నో ఇబ్బందులు పడ్డాడు. ఎంత ఇబ్బందులు పడ్డాడో నాకు తెలుసు. కాబట్టి శివాజీ అనేవాడు ఇండస్ట్రీలో నిలబడాలి. శివాజీ ఒక ఆర్టిస్ట్గా, ఒక యాజ్ ఎ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఈ రోజు ఇండస్ట్రీని రూల్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకునేవాడిని. వాళ్ళ కుటుంబం తర్వాత ఎవరు ఉన్నారంటే ఆ ఫస్ట్ నేనే ఉంటానని నేను నమ్ముతున్నా. ఖచ్చితంగా నేను నమ్ముతాను. ఎందుకంటే లయ సాంగ్ చేస్తుంటే వర్షం పడింది, లయ అల్లాడిపోయాడు. ఒరే శివ ఏందిరా ఇది. ఎందుకు ఆ రోజు బాధపడ్డానంటే అంతకుముందు ఒక డేట్ ఇచ్చాను అనుకున్నాం చాలా ఇంపార్టెంట్ వర్క్, రిజిస్ట్రేషన్, అది ఇంపార్టెంట్ రిజిస్ట్రేషన్, చాలా పెద్ద రిజిస్ట్రేషన్ అది. నేను వెళ్ళకపోతే ఆ రిజిస్ట్రేషన్లో చాలా డబ్బులు రావాలి, రిజిస్ట్రేషన్ చేయాలి, చాలా డీల్ ఉంది. నేను లేకపోతే ఏమైనా మిస్ అయిందంటే ఇబ్బంది అయిపోద్ది, అవతల వాళ్ళు ఉంటారు భయపడితో
శివాజీని ఇబ్బంది, శివయ్య ఈ రోజు అయితే నేను చేయలేనని చెప్పాను. పలానా డేట్ పెట్టుకోమని చెప్పాను. నేను పెట్టుకోమన్న రోజే వర్షం వచ్చింది. పాపం ఆ రోజు చేసి ఉంటే మనకి ఇబ్బంది అయ్యేది కాదు కదా. చిన్న చిన్న సినిమా నా వల్ల నష్టపోతాను, చాలా దుఃఖపడ్డా నేను, చాలా బాధపడ్డా. అంటే అరే నా వల్ల నష్టం నా వల్ల నాకు తెలిసి ఎవడో నష్టపడ్డాను నాకు ఇష్టం లేదమ్మా. ఏ నష్టమే లేదు. చాలా బాగుంది. మాకేం నమ్మవు, నిజం చెప్తున్నా. నేను ఆడియన్స్కి కూడా నేను ఎగ్జాగరేషన్ కాదు, ఐ స్వేర్. నేనేమన్నా ఇప్పుడు ఈ డ్యాన్స్ మాస్టర్ మూమెంట్లు చెబుతాడు, ఇది అమ్మ తనని ఇబ్బంది పెడతామేమో, ఇబ్బంది అవుతుందేమో. అంటే మనం ఏంటంటే చేసినప్పుడు అది బాగాలేదని మనకే అనిపించినప్పుడు లోపల ఫీలింగ్ ఉంటుంది చూసావా, ఆ ఫీలింగు అస్సలు చాలా చిరాకు తెప్పిస్తుంది మనకి, చాలా సంవత్సరాల పాటు చిరాకు తెప్పిస్తుంది. అయితే లయ అమ్మ తోడు ప్రతి షాటు సింగిల్ టేకు, అవసరమై అటు ఇటు పెట్టుకున్నాడు. కానీ నేను షాకు, ఎలా చేశాడు ఈ మనిషి. అన్నీ మనకి ఇవి ఉన్నాయి, ఏది మేకింగ్ వీడియోస్ ఉన్నాయి, నువ్వు చూసావు మేకింగ్ వీడియోస్ ఉన్నాయి. సో ఏంటంటే తను చాలా గొప్ప ఆర్టిస్ట్. నేను చెప్తాను, తనకు కూడా తెలీదు, తనకు తెలీదు. ఐ స్వేర్ తనకు పడాల్సిన వేరే ఉంది, అది నేను ఫిక్స్ అయ్యాను. తను చేయాల్సిన క్యారెక్టర్లు వేరే ఉన్నాయి, అది నేను ఫిక్స్ అయ్యాను. మేమేమో ప్రొడ్యూస్ చేయమని అడుగుదాం అనుకున్నాము, చేస్తున్నాడు. చిన్న సినిమా మా పాప మొదలుపెట్టింది, నేను కూడా పెద్ద సినిమా ప్లాన్ చేస్తాను. నాకు మనం పైకి వచ్చిందే సినిమా కదా, కదమ్మా. సినిమా అంటే నేను బతికేదే సినిమా కోసం, సినిమా అంటే ప్రాణం నాకు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం తెలిసి తెలియకుండా ఎవరు పడితే వాళ్ళు ఫట్ఫట్లాడిచ్చేసి మనం దెబ్బ తగిలితే తీసుకునే పొజిషన్లో లేము. దెబ్బ తగలటానికి మరి తగిలించుకోవడం ఎందుకు? దెబ్బ తగిలించుకోవడం నాకు తెలుసు కదా, ఎక్కడ ఏ బాల్ 6 కొట్టాలో, ఏ బాల్ 4 కొట్టాలో, ఏ బాల్ అవుట్ వదిలేయాలో నాకు తెలుసు. కాబట్టి ఎందుకంటే నా ఏజ్ ఆఫ్ 15 ఐ కేమ్ ఇండస్ట్రీ. నేను ఆ 15 సంవత్సరం నేను సినిమా ఇండస్ట్రీకి వచ్చాను, ఫిల్మ్ షూట్ చేశాను. నేను చిన్న చిన్న వేషాలు జూనియర్ ఆర్టిస్ట్ కాడి నుంచి చాలా అగ్రనిర్మాత దాకా వచ్చాను. నా జర్నీ, ఈ 33 ఏళ్ళ జర్నీ నా సినిమా ఇండస్ట్రీలోనే. నా ముందు ఎన్నో బస్సులు వచ్చినాయి, పోయినాయి, ఎంతోమంది నిర్మాతలు వచ్చారు, వెళ్ళిపోయారు, అన్నీ జరిగినాయి. కానీ మనకు తెలుసు ఎక్కడ గేమ్ ఆడాలో తెలుసు, కాబట్టి చూస్ చేద్దామని ఆగా.